హర్నాథ్ పుల్చెల్ గారు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. డాక్టర్గా, చాలా బిజీ డాక్టర్గా ఆయన చూశాను. ఆ డాక్టర్గా పనిచేస్తూ ఆయన బిజినెస్ మ్యాన్గా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఆ 2 సక్సెస్లు 2 రోల్స్ కాకుండా 3వ రోల్ తీసుకుంది ఆయన యాక్టర్గా మారటం లాస్ట్ 10 ఏళ్ళలో జరిగింది. ఎందుకంటే ఆయనకి భాష ఇష్టం. తెలుగు పద్యాలు అమెరికాలో అన్న 20 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా ఇప్పుడు కూడా తెలుగు భాష మీద పట్టు. ఎన్నోసార్లు మేము కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఆటా కాన్ఫరెన్స్, తానా కాన్ఫరెన్స్ వాటన్నిటిలో కూడా ఆయన పద్యాలు పాడటం, పద్య నాటకాలు వేయటం, ఇవన్నీ చేయటంలో ఆయనకు ముందు భాష మీద, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆయన్ని యాక్టర్ చేసింది. సో ఆ ఉద్దేశంతోనే ఆయన ఇండియా వచ్చి, ఆంధ్రప్రదేశ్ వచ్చి సినిమాలు తీయటం మొదలెట్టారు. మంచి సినిమాలు, మీకు తెలుసు చంద్రహాసు ఎంత పేరు వచ్చిందో, ఆయనకి నంది అవార్డు వచ్చింది. తర్వాత హోప్ సినిమా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు. ఆయన తన మనసులో ఉన్న కోరిక, ఏదైనా చెయ్యాలి అన్న తపన, దాంతో అటు డాక్టర్గా సక్సెస్ అవుతూ, డాక్టర్గా కష్టపడుతూ, డాక్టర్గా సంపాదిస్తూ వచ్చి తెలుగు కళామ తల్లికి సేవ చేయాలనే ఉద్దేశంతో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు సరికొత్త సినిమా, ఇప్పుడు కరెంటు జోనర్ ఏంటంటే కామెడీ హారర్ కలపటం అన్నమాట. దీనికి ఇప్పుడే ఆవిడ చెప్పారు, కామెడీ హారర్తో పాటు దీంట్లో లవ్, హ్యూమర్ కూడా ఉందని. తప్పకుండా ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. 15 ఏళ్ల కింద మంచి డాక్టర్, బాగా డబ్బు సంపాదించే డాక్టర్ సినిమాల్లోకి వచ్చి మంచి సినిమాలు చేశారు. ముందు కన్నడం చేశారు కదా కొన్ని. కన్నడ అమితాబ్ బచ్చన్ సినిమా మీదే కదా, కన్నడలో అమితాబ్ చేసింది, అమెరికా యాక్ట్ చేసిన సినిమా అమృతధారి, ఒక మంచి సినిమా చేశారు అప్పట్లో. దెన్ తెలుగులో హోప్ చేశారు, చాప్టర్ 6 చేశారు, చంద్రహాస ఇక్కడ నంది అవార్డ్స్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వచ్చిన బిగినింగ్లో he tried all to maximum extent to his level to do good films. But unfortunately, a lukewarm response from the public. అంత మంచి సినిమాలు చేస్తే కూడా దాంతో సినిమా తీయాలనే ప్యాషన్ వదులుకోకుండా 15 ఏళ్ళ నుంచి ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు ఆయన కంటిన్యూస్గా సినిమాలు చేసుకుంటూ, ఆ సినిమాలు ఆడతాయా ఆడవా, చూస్తారా చూడరా అనేది పక్కన పెడితే, ఇక్కడ ప్రతి సినిమాకి ఒక 100-200 కుటుంబాలని ఆయనకి తెలియకుండా, ఆయన అనుకుని చేస్తున్నాడో అనుకోకుండా చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నా వరకు మనకు మాత్రం 200 కుటుంబాలకు ప్రతి సంవత్సరం హెల్ప్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మనకు మంచి సినిమాలు ఉంటాయి. డబ్బు పోయిందనే ఒక ఆలోచన ఉంటే 15 ఏళ్ల కింద వెళ్ళిపోవాలి ఆయన. సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ హీఈస్ డూయింగ్ ఇట్. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. కోపంతో తీస్తారు, టిక్ టాక్లు, టొక్టాక్లు, ఇటువంటి సినిమాలన్నీ ప్రేమతో తీసే కాదు. నా మంచి సినిమా తీస్తే చూడరా, చెత్త నా కొడకలరా చూడండి రా, ఇటువంటి తీస్తానని చెప్పి చూపించడం ఇది. సో ఆయన్ని మనం తిట్టించుకోకుండా మంచి సినిమా కోసం మనం ఆయన్ని ఎంకరేజ్ చేస్తే చూస్తారు. సో ఇక మీదట మంచి సినిమాలు తీయాలని మనం కోరుకుంటూ, ఈ టిక్ టాక్ కూడా చూద్దాం. మరి హర్రరు, కామెడీ ఏంటంటే ఇంకేంటో చెప్పామంటే ఏదేదో గడిపాడని, ఏదో వాటెవర్ చాలా కలిపేశారంట, అన్ని రసాలు ఎందులో వేసేస్తానికి ట్రై చేశారు. ఏదో ఒకసారి సరదాగా చూసేద్దాం. బట్ హర్నాథ్ గారు మాత్రం ఎట్లాగో డబ్బులు పెడుతున్నారు, ఎట్లాగో మా వర్కర్స్ని హెల్ప్ చేస్తున్నారు మీరు. సో మీకు కూడా మీకు హెల్ప్ అవుతుంది. మంచి సినిమాలు తీయండి. మీరు ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చిన సినిమా కూడా తీసుకున్నారు, నంది అవార్డు వచ్చిన సినిమా చేశారు. ఇంకా చేసే సినిమాలన్నీ ఆస్కార్ అవార్డుకి వెళ్ళాలని, ఇంకా అవార్డులు రావాలని, మిమ్మల్ని గురించి తెలుగు సినిమా చరిత్రలో ఒక పుట మీకు రావాలి అని కోరుకుంటూ, చేస్తారని అనుకుంటూ, వివిధ కళలకి ప్రోత్సహిస్తున్న సంస్థలకి నా హృదయపూర్వక నమస్కృతులు. ఈరోజు ఇక్కడ మనం సమావేశం అయింది ఎందుకంటే, టిక్ టాక్ మూవీ ఒక గడియారం, ఒక జీవితం, ఒక టైం అనేది టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో బడీ. సో ఆ టైంని బట్టి మనం కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాను. ఒక టైం అంటే ఇక్కడ చూశారు, అది టీజర్లో
మిడ్ నైట్ కొంటే భయం భయం ఉంది మన యాంకరు. సో సో ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరగబోతుంది అన్న జేనర్ మీద చేస్తున్నాం ఇక్కడ. ఇది హారర్, తర్వాత వచ్చేసి హారర్తో పాటు కామెడీ, కామెడీగా హారర్ చేసి దాని తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఇక్కడ చూశారు, ఇక్కడ పోస్టరు, ఇద్దరు హీరోయిన్లతో నిలబడి ఉన్నాను. ఏమో అవుతుంది ఇక్కడ అంటే ప్యాషను, తర్వాత వచ్చేసి రొమాన్సు అవి కూడా కనబడతాయి ఈ సినిమాలో. సో అన్ని విధాలైన ఈ అనుభూతుల్ని రంగరించి చేస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళకి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీంట్లో అశ్లీలత కానీ, తర్వాత సో మచ్ హారర్ కానీ, పిల్లలు భయానక చెందే సన్నివేశాలు కానీ ఏమి ఉండవు. హ్యాపీగా చూడొచ్చు, అందరూ వచ్చి చూడొచ్చు. సో ఇది ఎంటర్టైన్మెంట్ చిత్రం. సో ఇప్పుడు భరద్వాజ గారు చెప్పారు, ఇన్ని సినిమాలు తీశారు, డిఫరెంట్ జానర్స్ తీస్తున్నారు అని. ఒక మాట నాకు చాలా నచ్చింది, ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి మొట్టమొదటి నేను అలెక్స్ తీసినప్పుడు టైం నుంచి ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు తమ్మారెడ్డి గారు మన చిత్రసీమకి ఎంత సేవ చేశారో. సో అటువంటి వాళ్ళకి మనకి చూస్తూ ఉంటే మనకి ఒక మెంటల్ సపోర్ట్, మనం ఏదైనా చేయొచ్చు, చేయాలనుకోవచ్చు, తర్వాత వచ్చేసి ఒక కోలో నడవాలని తెలుస్తుంది. కానీ మెంటల్గా తర్వాత వచ్చేసి ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చే వ్యక్తి ఆయన. ఒక ఏకలవ్య శిష్యుడుగా అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ సపోర్ట్తో నేను ఈ సినిమాలు చేయగలుగుతున్నాను. అలాగే సుబ్బారావు గారు నాకు చాలా ఏళ్ళుగా తెలుసు, ఒక 15 ఏళ్ళుగా అమెరికాకి ఆయన వస్తున్నారు. తెలుగు టైమ్స్లో అక్కడ ఉండే తెలుగు వారికి తెలుగుని అందించాలనేసి కుతూహలంగా పనిచేస్తారు. ఇప్పుడు ఆయన ఒక స్కూల్, ఒక డిజిటల్ నా గురించి వస్తే నేను ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకోననేసి ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించలేదు. కానీ చెప్పాలి నేనంటే ఏంటి, ఎందుకు తీస్తున్నాను, ఏం సినిమాలు అనేసి. ఈ సినిమా అన్నది నాకు ఆత్మకు సంబంధించిన విషయం. అంటే ఆత్మ అంటే దేవుడు తర్వాత అవన్నీ ఏం కాదు, మనకు లోపల ఏం జరగాల, ఏం చేయాలి, మనం ఒక మనిషిగా ఎందుకు పుట్టాము, ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఇంట్రెస్ట్తో మనం ఏం చేయాలి, ఇంతకుముందు ఏం చేయగలం, మనం చనిపోయే ముందు మనం ఎంత సాటిస్ఫాక్షన్గా ఉండాలన్నదే నా ధ్యేయం. సో ఆత్మకు సంబంధించింది చిన్నప్పటి నుంచి అదేట్లో పడిపోయింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, రామారావు గారి చిత్రాలన్నీ చూసి ఒక ఆకర్షణ వచ్చింది దాని మీద, ఈ మూవీ ఇండస్ట్రీ మీద. తర్వాత చాలా పౌరాణికాలు కానీ, చాలా తెలుగు భాష మీద ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ సినిమాల వల్లే వచ్చాయి నాకు. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఒకసారి బాలయ్య బాబు గారు అక్కడ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వచ్చి అక్కడ మాట్లాడమంటే, బాలయ్య గారు మీ గురించి నేను మాట్లాడలేను, మీ నాన్న గురించి మాట్లాడతాను కావాలంటే అన్నాను. ఓకే మాట్లాడమన్నారు. నా జీవితంలో రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు, ఈ పాటలు, జయమ్ము నిశ్చయమ్ము రా భయము లేదురా, జంకు బంకు లేకముందు సాగిపోమరా అన్న పాటలు, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అనేసి ఒక పాట ఎప్పుడైనా చదువుకుంటున్నప్పుడు ఈ మత్తు వదలరా పాట వింటూ ఉంటే మత్తు వదిలేసి చదవడం మొదలుపెట్టాం. హాయ్, అందరికీ నమస్కారం. నాకు ఈ టిక్ టాక్ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, హీరో హరనాథ్ పోలిచెర్ల గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ మూవీలో క్యారెక్టర్ బాగా నచ్చింది. ఈ మూవీలో ఆల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. పిహెచ్ ప్రొడక్షన్ మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. నేను మీ తెలుగు అమ్మాయిని, నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. త్వరలో మీ ముందుకు టిక్ టాక్ మూవీలో వస్తున్నాం. ఈ మూవీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. First up, I would like to thank everyone, especially my sweet director, actor, producer. He's a really nice guy. Really, I mean, I can't speak Telugu. I don't understand Telugu, but still he made me understand each and every scene very perfectly. So thank you so much. And thanks to each and every person who's involved in this movie. Thanks to everyone. So this, God, I'm in love with this thing. Seriously, this picture is so beautiful.
And yeah, this is our favorite pose. Okay. I'm really sweet. I don't know what to say, but I'm really excited for this movie. We are shooting, and there are, I guess, more 5 days to go. And that's it. Thanks.